ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగపురంలో తమను మోసం చేశాడని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు బైఠాయించిన గ్రామస్తులు. శ్రీరంగపురానికి చెందిన ఇరిగిల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గ్రామాల్లోని సుమారు 50 నుండి 60 మంది రైతుల వద్ద అప్పుగా 11 కోట్ల వరకు వసూలు చేస్తూ రేపు ఇస్తాను మాపిస్తాను మాటలు చెప్పి గట్టిగా నిల్వ తీసేసరికి 24 మందికి సంవత్సరం వరకు నా దగ్గర డబ్బులు దొరకవు, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటూ కోర్టు నోటీసులు పంపించాడు. దీంతో ఆగ్రహించిన సదరు గ్రామస్తులు జితేందర్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేసి బైఠాయించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, మీకు రావాల్సిన డబ్బులు చట్టపరంగా తేల్చుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ఇల్లుంది కష్టం అక్కడ చీగర్ పంపిస్తున్నాను, ఇక్కడ తాళాలు వేసుకొని ఇంటి ముందు తాళాలు వేసి బయట ఉంటున్నారు. మాకు అంటే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళి తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు 3 రోజులు వాయిదా అడగడం జరిగింది. ఈ 3 రోజుల్లో కొంత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం ఆయన జరిగిపోతున్నాయి. మేము ప్రసిద్ధి వెళ్తాం సార్, కానీ అతను వాయిదాలు కోరి మమ్మల్ని మోసగించారు సార్. ఉన్న విషయం సార్ ఏం లేదు, మాకు న్యాయం చేయండి. మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం. ఓకే అండి, వస్తాం తప్పకుండా. ఆయన ఐటీ దాఖలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ముందస్తుగా మార్పులు మాకు ముందస్తుగా మా మిగిలిన గడువు కోరి ఏదన్నా చట్టపరంగా పోవాలి, చట్టపరంగానే పోతాము. చట్టపరంగా మాకు ఇంటి మీదకి ఏం పోలేదండి, ఇంటి ముందు నిన్న మా గౌరవనీయులైన శాసనసభ్యులు కూడా మేము విషయాన్ని తెలియజేస్తే ఆమె కూడా ఉన్నది ఆయనకి ఆస్తులు ఎక్కడ ఉన్నాయో ఆస్తులు మాత్రం మీరు ఎవరికి చేయకుండా కాపాడుకోండి అని చెప్పి అడిగింది. దరిదాపుగా 20 కోట్ల ఆస్తి మాకు ఎంత కొట్టం అనేది అందరూ మీ యొక్క ఇళ్ళకి వెళ్ళండి, ప్రొసీజరల్ గా ముందుకు వెళ్ళండి. ఓకేనా? 6వ వార్డు 5వ వార్డు 6వ వార్డు గౌరవనీయులైన కలెక్టర్ గారికి అన్ని తెలియపరుస్తున్నాం. టౌన్ సిఐ ఎస్పీ గారికి, టౌన్ ఎస్ఐ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, తర్వాత మన ఎంఆర్ఓ గారికి, సభ్యులు అందరికీ తెలియబడతామనగా మా శ్రీరంగపురంలో సుమారు జసిందర్ రెడ్డి అతను పొలాల వ్యాపారం చేసి మా కాడ 10 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని తెలంగాణ అమెరికా పంపించి 3 కిలోల బంగారం కూడా మరల వేసుకుని తిరుక్కుంటూ నాన్న ఇబ్బందులు పెట్టి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరూ దయచేసి ఆఫీసర్లు మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. ఇది ఒకటే కాదు, చాలా మంది ఇట్లా చెప్తారు ఊళ్ళే, అందరికీ గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. హరిబాబు అండి, మా శ్రీరంగపురం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోనండి. మా అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పి 10 గుంటలు ల్యాండ్ ఉంటే అమ్మి ఆ డబ్బులు వడ్డీ పరంగా ఇస్తే నీకెందుకు, నేను పెళ్లి పెట్టుకోగానే ఎప్పుడైనా సరే 4 రోజుల ముందు నాకు చెప్పు, నీకు మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను అంటే మేము ఇచ్చినామండి. ఇప్పుడు 18 లక్షలు ఇచ్చానండి. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 6 నెలల కంటే పెళ్లి కుదిరింది అది అని చెప్పినా, మొన్న ఎంగేజ్మెంట్ అని అంటే మీకు ఇస్తానని చెప్పి బ్యాంకులో ఇస్తానని చెప్పి 1 పొద్దు బ్యాంకులో కూర్చోబెట్టిండండి. మళ్ళీ తెల్లారి అడిగితే మీకు 5వ తారీఖు ఇస్తానండి, 10వ తారీఖు ఇస్తాను అని అన్నాడు. 1 ఎకరం పొలం రాసిస్తానని చెప్పి ఒకనాడు మాట్లాడి డీల్ చేసి మాట్లాడి అది 30 లక్షలు 25 లక్షలు చేసేది 33 లక్షలకు మాట్లాడి అట్లా తీసుకున్నట్టు తీసుకోలేకపోలేదంటే సర్లే అని చెప్పి కూడా 33 లక్షలు తీసుకుందామని ఓకే అని పోయినామండి. పోతే దాన్ని ఏం చేశాడు అంటే మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి నీకు
పెళ్లి పెట్టుకొని నేనే అప్పుల ఇబ్బంది పడుతున్నా, నువ్వు ఇట్లా చేసుకోవడం అవసరమా, నీకు ఇస్తా, నీకేం సంబంధం లేదు, పొలం నువ్వు తీసుకుంటావు, నువ్వు పొలం వద్దు, నీ డబ్బులు వారం రోజులు నీకు ఇస్తా అని చెప్పాడండి. చెప్పి అదే తెల్లారి నోటీసులు పంపించాడండి. మీకు డబ్బులు తర్వాత ఒక సంవత్సరం దాకా ఆగండి, సంవత్సరం దాకా ఆగితే మీకు ఇస్తా అని చెప్పి నోటీసులు పంపించి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చి నిన్న రిజిస్ట్రేషన్ చేసింది కదండి, డబ్బులు వచ్చాయి. మరి డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికో వాళ్ళకి 24 మంది నోటీసు పంపినప్పుడు ఆ నోటీసు వాళ్ళకి ఇవ్వాలి కదండి. రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు వచ్చినాక రిజిస్ట్రేషన్ చేసేది, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఏ చేయకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా చేశాడండి? డబ్బులు ఉంటేనే కదా డబ్బులు కట్టినాము, డబ్బులు పూర్తిగా చేస్తేనే కడితేనే కదా రిజిస్ట్రేషన్ చేసేది. అది వాళ్ళ అక్క పేరు మీద చేశాడండి, సొంత వాళ్ళకి చేసుకుంటూ వస్తున్నాడు. ఆస్తులు మొత్తం బినామీ పేర్ల మీద చేసుకుంటూ వచ్చి అప్పుడు డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచన ఉన్నాడండి. మా పైసలు మాకు ఇప్పించి మా అమ్మాయి ఇప్పుడు పెళ్లి పెట్టుకుందండి. రేపు జూలై 3వ తారీఖు పెళ్లి, మొన్న 14వ తారీఖు ఎంగేజ్మెంట్ అయిందండి. మే 14కు ఎంగేజ్మెంట్ అయింది. డబ్బులు కట్టాలి, నేను బంగారం తేవాలి అమ్మాయికి, ఇంత మటుకు ఈ డబ్బులు వస్తాయనే ఉద్దేశం మీదనే ఏది తెచ్చుకోకుండా ఏది చేసుకోకుండా ఉన్నానండి. ఇప్పుడు ఆయన ఇయ్యలేని పొజిషన్ లో ఉంటే ఇప్పుడు మా పొజిషన్, మా కుటుంబం మొత్తం కూడా రోడ్న పడే ఆలోచన ఉందండి. నా పేరు మల్లు వెంకటరెడ్డి, శ్రీరంగాపురం గ్రామం, కోదాడ మండలం, కోదాడ మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా. మరి ఈరోజు శ్రీరంగాపురం గ్రామంలో రైతుల దగ్గర ఇరిగిల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి, మరి అతను పొలాలు కొనుక్కొని 25 ఎకరాల నుంచి 30 ఎకరాల దగ్గర పొలాలు కొనుక్కొని ఒక ఇల్లు, విలాసమైన ఇల్లు ఒకటి కట్టుకొని, మరి డూప్లెక్స్ ఇల్లు టైప్ లో 2 కోట్ల రూపాయల చిల్లర ఇల్లు కట్టుకొని 1 కేజీన్నర బంగారం కొనుక్కొని ఇంట్లో కూడా పెట్టుకొని ఈ రోజున ఈ శ్రీరంగపురం రైతులందరూ కూడా దుర్బుద్ధికి తీసరావడం కొరకు మరి సుమారుగా 11 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని కూడగట్టుకొని ఆయన ఇంట్లో దాచుకొని కానీ మరి ఇతరితర ఆస్తులు కూడా నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ ఏదో ప్లాట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి చేయడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ విషయం మేము సిఐ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి దాని మీద సిఐ గారు మరి పిలిపించి న్యాయం చేస్తా మీ రైతులందరూ కూడా మరి సరే ఇచ్చినందుకు ఆయన పిలిపించి మాట్లాడుతూ ఉండటం జరిగింది. సిఐ గారు మూడు దఫాలుగా పిలిపించినా గానీ 3 సందర్భాల్లో కానిస్టేబుల్ పంపించి పిలిపించినప్పటికి కూడా అతను స్టేషన్కి రాకుండా మరి ఎక్కడెక్కడో దాచుకొని ఆయనకి కొంతమంది రాజకీయంగా కూడా కొంత అండదండలతోని మరి లోకల్ రాజకీయ అండదండలతోని కానీ ఆయనకి సహకరిస్తున్నటువంటి మరి నిన్న ఒక అతను రిజిస్ట్రేషన్ చేస్తూ నరేష్ అనే వ్యక్తి కూడా అతను సహకరిస్తూ మరి తీసుకుపోయి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసి రైతులందరూ నట్టేయడం ముంచడం కోసం సర్వ ప్రయత్నాలు జరుగుతున్నది. మరి మా దగ్గర ఆయన పొలాలు కొంటున్నాను, పొలాలు కొని అమ్మి నాకు లాభాలు వస్తున్నాయి, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మగలిగి మరి సుమారుగా 50 నుంచి 60 మంది రైతుల దగ్గర మొత్తం 11 కోట్ల రూపాయలు కుప్ప చేసుకొని ఈ రోజున ఉడాయించి ఎక్కడెక్కడో దాచుకొని మాకు ఒక సంవత్సరం పాటు వాయిదా కోరుతున్నట్టు ఒక లీగల్ నోటీస్ అంటే లాయర్ల ద్వారా నోటీస్ పంపించి ఈ సంవత్సరం లోపులోనే ఆయన మొత్తాన్ని పొలాలన్నీ కూడా ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ అన్ని ఇతరుల పేర్లకు మార్చి మరి ఈ రోజు ఆయన ఇంటి ముందు వచ్చి అసలు మా పరిస్థితి ఏందని మేము అడగడానికి వస్తే ఆయన ఇంట లేడు. మరి ఎవరినో కూర్చోబెట్టి ఆ ఇల్లు కూడా మేము కొన్నాము, ఆ ఇల్లు మా పరిధిలోకి ఉంది అనేది చెప్పించే పరిస్థితిలో తీసుకొచ్చిండు. మరి ఇలాంటి పరిస్థితి రైతులు చాలా దీనహీనంగా అంటే అడుక్కునేవా, కూలి చేసుకునేవా, రకరకాలుగా మరి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి మేము ఇంటి దగ్గర ఈ రోజు నిరాహార దీక్ష చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఆయన వచ్చి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితి చేయమని చెప్పేసి మేము అధికారులను కూడా కోరుతున్నాము. మరి సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇటు మీడియా మిత్రుల ద్వారా కానీ మేము తెలియజేస్తున్నాం, మాకు న్యాయం చేసి మా శ్రీరంగపురం గ్రామ ప్రజలందరికీ కూడా న్యాయం చేసి రైతాంగంగా మరి ఎంతో కష్టపడి శ్రమించి పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ మరి కొంతమంది రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురై కొంతమంది పొలాలు అమ్ముకొని మరి ఏదో రూపాయి వడ్డీ వస్తుందని ఆశకి ఇచ్చినందుకు ఈ రోజు ఇలాంటి దుర్భేద పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇరిగల జితేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్య తీసుకొని మరి వాళ్ళకి తగిన మా శ్రీరంగపురం గ్రామ వాసులందరూ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా కానీ ఇటు ప్రజానికానికి కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా మీరు తెలియజేయాల్సింది ఏంటంటే అతని భూములు ఎక్కడ